ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ ఫలమంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. నర్మదా నది పుష్కరాలు కొనసాగుతున్నాయి. అలాగే శుక్రమోర్చమి, గురుమోర్చమి కూడా కొనసాగుతోంది. కాబట్టి శుభకార్యాలకి పనికిరానటువంటి రోజులు ఇవి. మరో ప్రత్యేకత, ఈ రోజు నుంచి వైశాఖ మాస ప్రారంభం. దీని ప్రత్యేకత, విశిష్టత, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీస్తవంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ పాడ్యమి, ఉదయం 7:09 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ విధియ, నక్షత్రం కృతిక, మధ్యాహ్నం 1:06 వరకు ఉంది. అనంతరం నక్షత్రం రోహిణి. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, చంద్ర సంచారం కూడా వృషభ క్షేత్రంలో ఉచ్చస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజ రాహు బుధుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి, రవి శుక్రుల సంచారం మేషక్షేత్రంలో, రవికి ఉచ్చస్థితి. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన ప్రయోగాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఆటంకాలు అధిగమించగలుగుతారు. జాప్యాలు, విఘ్నాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూలం. విదేశీ విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యలో ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. వ్యయం ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసికట్టుగా కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. వ్యయంతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత విద్యార్థులకి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు వైద్య వృత్తి వారు నియంత్రించగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు పొందగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. సామూహిక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సంతృప్తికర సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక వృద్ధిలో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా విద్యలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ షిర్డీ సాయిబాబాను దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం.
ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించబడతాయి. శుభవార్తలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. మహిళలకు ఆందోళన తగ్గుతుంది. కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి సంఘటనలు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి స్ఫూర్తిని పెంచుతాయి. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి న్యాయపాత వృత్తి వారికి మెరుగవుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి, నేర్పుతో నైపుణ్యంతో అపజయాలు జయించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా లాభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి కాలయాపన వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా లభిస్తాయి. న్యాయపాత వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి సంకటంగా మారతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మికంగా పొందగలుగుతారు. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి దక్కుతాయి. మహిళలకు మానసిక ఉల్లాసం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. న్యాయపాత వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా క్రీడా రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆటంకాలు, విఘ్నాలు వంటి వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఓర్పుతో కూడిన సంభాషణ తప్పనిసరి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా సమస్యలు వెలుగులోకి వస్తాయి. మహిళలకు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఆర్థిక పరంగా తప్పనిసరి. విద్యార్థులకి అవరోధాలు విద్యాపరంగా కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి ఆకస్మిక విస్మయాలు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు వృత్తిపరంగా ఏర్పడతాయి, విస్మయాలకి దారితీస్తాయి. వైద్య వృత్తి వారికి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు వృత్తిపరంగా తప్పనిసరి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల వార్తలు ఇంపుని కలిగిస్తాయి. మంచి కార్యక్రమాలు శీఘ్రగతిని కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం.
చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం, అభివృద్ధి ఆర్థిక పరంగా సినీ రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి, అయినప్పటికీ నియంత్రించగలుగుతారు. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తీసుకోగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత అభివృద్ధికి దోహదపడుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆలోచన విధానంలో మార్పుల ద్వారా ప్రగతి సాధించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పై చేయి అవుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థికపరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. మహిళలకు అనుకూలత ప్రారంభమవుతుంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో శుభకార్య నిర్వహణకై చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ సంతృప్తిని కలిగిస్తుంది. మంచి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి కీలక బాధ్యతల ద్వారా నేర్పరితనం పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సందేహాత్మకంగా మారి తర్వాత సమస్యలుగా మారతాయి. శ్రమ అధికమవుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అయినప్పటికీ మానసిక ఆందోళన సమాంతరంగా ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే అనుకూలత సాధించగలుగుతారు. మహిళలకు ఆర్థిక చిక్కులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కొనసాగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఉల్లాసం విద్యార్థులకి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్యలు వైద్య వృత్తి వారికి జటిలమవుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు ప్రబలమవుతాయి. సమస్యలు కూడా జటిలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరించి సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. ఆందోళన ప్రబలమవుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యవసాయ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చేకూరాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, నూతన ఉత్సాహంతో కూడినటువంటి విధి విధానాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విజయాల్ని కలిగించాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో పిలుస్తారు. వైశాఖ మాసం సందర్భంగా త్రికాలములలో తులసి దళాలతో విష్ణువుని పూజిస్తే పునర్జన్మ ఉండదని పద్మపురాణంలో వర్ణించారు. అలాగే ఈశ్వరుణ్ణి ఈ మాసంలో ఆవు నెయ్యితో అభిషేకించి తెల్లటి మందార పూలతో పూజిస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ మాసంలో స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని అక్షయ తృతీయ అనే పేరుతో పిలుస్తారు. అక్షయ తృతీయ నాడు లక్ష్మీనారాయణలను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భవిష్యోత్తర పురాణంలో వర్ణించారు. అలాగే అక్షయ తృతీయ నాడు నీటితో నిండిన కుండ, గోధుమలు, శనగలు దానం ఇవ్వటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని భవిష్య పురాణ వచనం. అక్షయ తృతీయ నాడు నరసింహస్వామిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసినా, శ్రవణం చేసినా, 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. మహావైశాఖి రోజు సముద్ర స్నానం చేస్తే కురుక్షేత్రంలో గోదానం, భూదానం చేసిన విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. మహావైశాఖి సందర్భంగా రావి చెట్టుని, తులసి మొక్కను పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయి. ఈ మాసంలో బహుళపక్షంలో వచ్చే దశమి తిథి నాడు హనుమ జయంతి సందర్భంగా ఆంజనేయ ఆలయ దర్శనం చేయటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వరూధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఏకాదశి వ్రతం చేస్తే 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. కండాలను పాపాలను కడిగి వేయగా ముక్తి నదిని 3 మునకలే చాలుగా. జలది వెనకలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగబూదండ. పిప్పలాదుడు అని ఒక మహర్షి. ఇప్పటికీ ఆయన అనుగ్రహం లేకపోతే మీరు వెళ్ళి ఎక్కడ స్నానం చేసినా దాని ఫలితం రాదు. ఆయన చరిత్రని తిప్పి రాశాడు. మళ్ళీ దధీచి ఆయన తండ్రి. ఆ దధీచి మహర్షి ఇప్పటికీ నైమిషారణ్యంలో దధీచి కుండ ఉంటుంది. దధీచి దగ్గరికి దేవతలు వచ్చి అడిగారు, నీ అస్తులతో మేము ఆయుధాలు తయారు చేసుకుంటాం, అంత శక్తివంతాలు, కాబట్టి నీ అస్తులు మాకిమ్మని అడిగారు. ఆయన తన భార్యని పిలిచాడు. మన శరీరాన్ని ధర్మరక్షణ కొరకు దేవతలు ఆయుధాలుగా వాడుకుంటానన్నప్పుడు ఇవ్వడం కన్నా పుణ్యం ఎక్కడుంటుంది? నువ్వు బెంగ పెట్టుకోకు, నా శరీరాన్ని వదిలిపెట్టేస్తానన్నాడు. ఆవిడ పాపం భర్త వెళ్ళిపోతానంటే ఏ భార్య ఒప్పుకుంటుంది? ఎంతో బ్రతిమాలింది. ఎప్పుడో అప్పుడు పడిపోతుంది శరీరం. ఇప్పుడు వదిలిపెడితే ఈ అస్తులతో వాళ్ళు ఆయుధాలు చేసుకుని రాక్షసుల్ని గెలుస్తారు, వదిలిపెడతానని అడిగాడు. సరే వదిలిపెట్టమంది. భార్య అనుమతి తీసుకుని లోపల కూర్చుని తపస్సమాధిలో శరీరం వదిలిపెట్టాడు. వదిలిపెడితే దేవతలు ఆయన అస్తులు తీసుకుని ఆయుధాలు తయారు చేసుకున్నారు ఆయన ఎముకలతో. ఆవిడికి చాలా బాధ కలిగింది. బాధ కలిగి ఆమె ఎదురుగుండా ఉన్నటువంటి ఒక పిప్పల వృక్షం దగ్గరికి వెళ్ళింది. ఈ దేశం యొక్క గొప్పతనం అక్కడుంది. చెట్లు కూడా అంత గొప్పవి ఇక్కడ. ఆ పిప్పల వృక్షం దగ్గరికి వెళ్ళి ఆవిడ సహగమనం చేసింది. పొట్ట గట్టిగా కొట్టుకుని కడుపు చీల్చుకుంది ఆ లోపలికి వెళ్ళిపోయేటప్పుడు. ఎందుకని? కడుపులో కొడుకున్నాడు. లోపల కొడుకున్నాడమ్మా, సహగమనం చేయకు అంటోంది పిప్పల వృక్షం. అయినా సరే ఆవిడ సహగమనం చేసింది. పిల్లవాడు స్ఖలనమై జారి పడిపోయాడు. ఆ చెట్టుకు అప్పచెప్పింది ఆవిడ. ఆ చెట్టు పిల్లవాడిని రక్షించడం కోసమని పాలిచ్చి అమృతం ఇచ్చి పోషించింది. పిప్పల వృక్షం చేత పెంచబడ్డవాడు కాబట్టి ఆ పిల్లవాడికి పిప్పలాదుడు అని పేరు వచ్చింది. ఆ పిప్పలాదుడు పరమశివుడి గురించి తపస్సు చేశాడు చంద్రుడి సలహా మేరకి. శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలన్నాడు. దేవతలందరూ మా తండ్రిని నిష్కారణంగా శరీరం విడిచిపెట్టేటట్టు చేసి తమ ఆయుధాల కోసమని, అస్తుల కోసమని తండ్రి ప్రాణం పోయేటట్టు చేశారు. అందుకని నువ్వు ఒక కృత్యని అనుగ్రహించు, ఆ కృత్యని అభిమంత్రించి విడిచిపెడతానది, దేవతలందరినీ చంపాలన్నాడు.
తపస్సు చేశాడు, అనుగ్రహించాడు కృత్యని పరమాత్మ. ఆ కృత్య వచ్చి నాకేమిటి, నేనేం చెయ్యాలి ఆదేశించమంది, దేవతలందరినీ సంహరించమన్నాడు. కృత్య బయలుదేరింది. దేవతలందరూ వచ్చి పిప్పలాదుడి కాళ్ళ మీద పడ్డారు. అయ్యో, మేము చేసింది ధర్మరక్షణార్థం, మీ తండ్రి ఒప్పుకునే ఇచ్చాడు శరీరాన్ని, మమ్మల్ని చంపేస్తే మీ తండ్రి చేసిన పనేమవుతుంది? మళ్ళీ పరమశివుణ్ణి ప్రార్థించారు దేవతలు. శివుడు పరిగెత్తుకొచ్చాడు. నీ తండ్రే ఇష్టపడి అస్తులు ఇచ్చాడు కదా, ఇప్పుడు నువ్వు దేవతల్ని చంపేస్తే నీ తండ్రి సంతోషిస్తాడా? ఈ పని చేయకూడదు. నువ్వు తపస్సు చేశావు, కృత్యనిచ్చాను, కానీ కృత్యని ఉపయోగించి దేవతల్ని చంపడం మర్యాదతో కూడుకున్న పని కాదు. దేవతలందరూ సంహరింపబడితే సృష్టికి ప్రమాదం ఏర్పడుతుంది, ఈ పని చెయ్యవద్దు, ఉపసంహారం చేయమన్నాడు. కృత్యని పిలిచి ఉపసంహరించాడు. ఉపసంహరిస్తే ఇప్పుడు ఆ కృత్యంది నేను ఎక్కడ ఉండాలి, మరి నాకు ఆకలి, ఎక్కడ ఉండనంది. ఏదో ముందు గంగా నదిలో పెట్టారు, తర్వాత గంగా, యమున, సరస్వతి, నర్మద వీళ్ళందరూ కలిసి సముద్రంలోకి పెట్టారు. అన్ని నీళ్లలోకి వచ్చి కూర్చుంది ఆ కృత్య. ఆకలి కదూ, నేనేం తినను అని అడిగింది. అడిగితే వాళ్ళు అన్నారు, ఎప్పుడైనా సరే నదీ స్నానం కానీ, చెరువులో స్నానం కానీ, సముద్ర స్నానానికి కానీ వచ్చినవాడు ఒక శ్లోకాన్ని చెప్పకుండా, ఒక పని చెయ్యకుండా స్నానం చేస్తే వాడికి రావలసిన పుణ్యాన్ని నువ్వు తినేయమన్నారు. అందుకే నదీ స్నానానికి వెళ్ళామనుకోండి, నది ఒడ్డున నిలబడి బయట ఉన్నటువంటి మట్టి తీసి నదిలో వెయ్యాలి. కొద్దిగా ఏదో చిటికెడు తీసి నదిలో వేసి ఒక శ్లోకం చెప్పాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరీ మృత్తికాంతే మయా దత్తా మహారార్థం ప్రకల్పయా అని చెప్పాలి. అలా చేయలేదనుకోండి, ఆ స్నానం చేసినప్పుడు మీకు ఏ పుణ్యం వస్తుందో దాన్ని కృత్య తింటుంది.